ప్రభువునందుకులారా, దేవుని యొక్క సన్నిధానమునకు చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడు ప్రియ ప్రభువైన యేసువారి నామములో వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు. గడిచిన దినములన్నిటిలో కూడా మనల్ని క్షేమంగా కాపాడినారు. అందుకొరకు మనం ఎంతైనాను దేవునికి స్తుతులను చెల్లింపబద్ధులుగా ఉంటూ ఉన్నాం. ప్రతి బుధవారము శనివారము ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనలకు ప్రభు బిడ్డలు ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ప్రతి నెల 2వ వారంలో బుధవారం నుండి శనివారం వరకు నియామక దినం ప్రార్థనా దినాలు పాల్గొని ప్రార్థన చేసుకుంటున్నాం. వీరు తప్పక ఈ ప్రార్థనలకు పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందిస్తున్నాం. నెలలో ఆఖరి బుధవారం పరిపూర్ణ ఉపవాస ప్రార్థనా దినముగా చేరి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ రీతిగా ఈ ప్రార్థనా క్రమములను జ్ఞాపకం ఉంచుకొని దేవుని పరిచర్యలో పాల్గొనండి. దేవుడు మన చిన్న విశ్వాస యాత్రలకు మేలును, మన సంఘానికి దీవులను ప్రసాదిస్తారుగా. మంచిది. ప్రభువునందుకులారా, పరిశుద్ధ గ్రంథంలోని మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటిలో యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలను దేని విషయమందును తప్పిపోకుండెను. దేవుని స్తోత్రాలు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో దీవెనకరంగా మనకు మారుస్తారు కాక. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతమైన మా తండ్రి, ఈ దినమందు నీ పరిశుద్ధ సన్నిధిలో చేరవచ్చామయ్యా. మీ ఎదుట మేము ఉన్నాము. నీ వాక్యాలు చదువుకోబోతున్నాం. మాతో ఉండగలుగులకు జ్ఞాపకం చేస్తున్నాం. నీ సమాధాన దీవులను, ఆశీర్వాదములను వీలైనటువంటి మా అందరితో ఉంచుతున్నందుకని కొన్నా. నీ వాక్కులు ధ్యానం చేసుకుంటుండగా శారీరకమైన బడలికకు, అలసటకు, నిద్రకు ఏ రీతిగా కూడా తావులుకోకుండా మీ సన్నిధి మాతో ఉంచమని, మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. మాట దేవునికి స్తోత్రం. ప్రభువునందుకులారా, దేవుని వాక్యములను క్రమముగా చదువుకుంటూ వెళుతూ ఉండగా ఈ దావీదు భక్తుని యొక్క అనుభవము నా మనస్సులోకి వచ్చింది. ఈ యొక్క సాక్ష్యాన్ని చెప్పింది ఎవరంటే పరమ తండ్రి సెలవిచ్చాడు. దావీదు దేవునికి బహుప్రియుడట. ఈ బహుప్రియుడు ఏ రీతిగా అయిపోయాడు అంటే, ఒకప్పుడు గొర్రెలు కాచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ గొర్రెలు కాచుకునేటువంటి ఈ దావీదును దేవుడు కనుగొన్నాడు. మనుషులు కనుగొనలేదు. ప్రభువునందుకులారా, దేవుడే కనుగొన్నాడు. తన ప్రవక్త అయిన సమయాలను భక్తుని యెషయి ఇంటికి పంపించి, ఓ నీ వెళ్ళు, నీ తైలపు కొమ్ములో నూనెను పోసుకుని నీ వెళ్ళు. ఎందుకు వచ్చావంటే సమాధానంగానే వచ్చాను. సెలవు. యెషయి కుమారులు ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను అని సెలవిచ్చాడు. అయితే ఆ బిడ్డ ఎవరో చెప్పలేదు సమీర్ ప్రవక్తకు. ప్రభువునందుకులారా, 1, 2, 3 ఈ రీతిగా వారి ఎత్తు, రంగు ప్రభువునందుకులారా చూచి అభిషేకించబోతుంటే లేదు, నేను కోరుకున్న వాడితో కాదు అని సెలవిచ్చాడు. అందరూ కూడా అయిపోయిన తర్వాత, నాయన బిడ్డలు వీరేనా ఇంకెవరైనా ఉన్నారంటే, కడసారి పోవడకున్నాడయ్యా. వాడు అడవిలోనే మా ఇంటి గొర్రెలను మేపుతున్నాడు. వాడు చిన్నవాడు, రాజుగా పనికొచ్చేవాడు కాడు, యుద్ధ నైపుణ్యానికి పనికిరానే రాడు అని సెలవిస్తే లేదు. పిలువ నంపించండి. ప్రభువారికి సెలవిస్తారో చూద్దాం. పిలువ నంపించిన తర్వాత దేవుని వాక్యంలో ఉంది, అతను ఇంకా కొంచెం దూరంగా ఉండగానే ప్రభువారు సెలవించాడట, నేను ఏర్పరచుకునేటువంటి వాడు ఇతడే, నిస్సందేహముగా అభిషేకించమని సెలవించాడు. దేవుని చేత కనుగొనబడినటువంటి వాడు ప్రభువునందుకులారా ఎప్పటికీ కూడా తప్పిపోడు అని నేను అర్థం చేసుకున్నాను. అయితే అయ్యా, దావీదు తప్పిపోలేదా? అవును,
దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమంటాడంటే, దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నింటిలో కూడా దేవునికి యథార్థంగా ఉండట. ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా కూడా తప్పిపోయిన వాడు కాదు. ఈ దినములలో మన జీవన యాత్ర తప్పిపోతుంది, మన ఆలోచన తప్పిపోతుంది, మన తలంపులు తప్పిపోతున్నాయి, మన మాటలు తప్పిపోతున్నాయి, మన క్రియలు తప్పిపోతున్నాయి, మన అడుగులు తప్పిపోతున్నాయి. మన బిడ్డలు చాలా బాగా ఉన్నారు అనుకుంటున్నాం. మన బిడ్డలు తప్పిపోతున్నారు ప్రభునందుకులారా, తప్పిపోతున్నారు ప్రభునందుకులారా. మీ అందరి మధ్య చేత ఒక మాట చెప్పనండి. నేను అటు ఇటు తిరుగుతుంటే ఒక తల్లి కలిసింది రోడ్డు మీద, బొట్టు పెట్టుకుంది. అయ్యా పాస్టర్ గారు నమస్కారం అందాము, నమస్కారం అని చెప్పారు. ఆయన ప్రార్థన చేసేటువంటి మాత్రం కూడా కాదు. తమ్ముళ్ళు కొడుకులు జాగ్రత్తగా ఉండండి. అయ్యా నా కొడుకే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, డిగ్రీకి వెళ్ళబోతున్నాడు. ఓ నా బ్యాంకు అకౌంట్ ఫోన్కి లింక్ అయి ఉండాలంట కదా, లింక్ చేశాను. ఏంటో పబ్జీ అంటయ్యా, పబ్జీ ఆడాడు. రెక్కల కష్టార్జితంగా దాచుకుని 25,000 రూపాయలు పబ్జీ గేమ్కి. ఇక మీరు కూర్చోండి. తమ్ముడు మీరు మంచోడు, మీరు పబ్జీ గేమ్ ఆడరు, ఈ తలకాయలు ఇచ్చుకుని నవ్వుతున్నారులేండి. మీరు పబ్జీ గేమ్ ఆడు, మంచోడు, చాలా మంచోడు. ప్రభునందుకులారా, పబ్జీ గేమ్ ఆడి ఈ తల్లి రెక్కల కష్టార్జితం అప్పుడు 1000 రూపాయలు, అప్పుడు 500 రూపాయలు. ఓ ప్రభునందుకు బ్యాంకులో వేసిన 8,000 రూపాయలండి, 25,000 రూపాయలు ఈ పబ్జీ గేమ్ అంటే పోగొట్టాడంట. బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకుని సంవత్సరం వచ్చి వెళ్ళి నాలంటాను ఎవరో అయ్యా చీటీ రాసి పెట్టారంటే అదే అంటారు కదా, బాబు కాపీ రాసి పెట్టు, చీటీ రాసి పెట్టు అంటారు. రాసి పెడితే ఆ బ్యాంక్ పుస్తకం చూసాను, నీ అకౌంట్లో 10 పైసలు లేదు, నీకు 10,000 రూపాయలు ఎట్టిస్తారు, 5,000 రూపాయలు ఎట్టిస్తారని అడిగారంట. అయ్యా 25,000 రూపాయలు ఉండాలి స్వామి అని అంటే 25,000 రూపాయలు లేవు అని చెప్పి ఆయన అకౌంట్ అంతా ఓ బ్యాంకులో తెలిసిపోతుంది కదా. నీ పిల్లలు ఎవరైనా పబ్జీ ఆడుతున్నారంటే నా కొడుకు ఆడతాడు, ఇక కంప్యూటర్ సెల్ ఫోన్లో ఏంటో ఆడుతూ ఉంటాడు. పొద్దున్న లేచిన నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఇదే ఆట, ఇదే ఆట. ఓ పబ్జీ గేమ్ నీ కొడుకు ఆఫ్ చేశాడు అన్నాడు. ఇంకేం చేసేది? ప్రభువులారా, ఏ ఒక్కరి గురించి నేను చెప్పలేదు. ఓ కుమారుని కలిగి ఉన్నాం, కుమార్తెను కలిగి ఉన్నాం. ఒక్క పర్యామే దావీదు తప్పు చేశాడట, మరి ఇంకెన్నడూ కూడా తప్పు చేయలేదు. ప్రభువులారా, తప్పిపోకుండాను దేవుని కనుదృష్టిలో ఉండి మనం తప్పిపోతున్నామా? మన యాత్రలు తప్పిపోతున్నాయా? మన బిడ్డలు తప్పిపోతున్నారా? మన సంతానం తప్పిపోతుందా? తప్పిపోతుందా? ప్రభువులారా, మనం జాగరూకులుగా ఉన్నాం, జాగరూకులుగా ఉన్నాం. ఏ రీతిగా ప్రార్థన చేసుకోవాలో తెలియటంలా, ఏ రీతిగా మొరపెట్టాలో తెలియటంలా. ప్రభువులారా, మన కొరకు మనం దేవునికి అప్పగించుకోవాలా? మన కుటుంబాలను మనం దేవునికి అప్పగించుకోవాలా? మన బిడ్డలను దేవునికి అప్పగించుకోవాలా? మన ప్రియ బిడ్డలను దేవునికి అప్పగించుకోవాలా? దేవుని వైపు చూడాలా? పరమ తండ్రి ఈ దావీదు భక్తుల గురించి, గొర్రెల కాపరి, అభిషేకించబడినవాడు, జన్మముడి జయం వైపు వచ్చిన తర్వాత అనేక రాజ్యములు స్వతంత్రించుకున్న తదనంతరము, అనేక వాగ్దానాలు స్వతంత్రించుకున్న తదనంతరము చక్రవర్తి అయిపోయాడు. పరమతండ్రి సెలవిచ్చిన మాట ఏమంటే, హిత్తీయుడైనటువంటి ఉరియా జీవిత భాగస్వామి తప్పితే ఇంకెన్నడూ ఎప్పుడు తప్పిపోయిన వాడు కాదు. ఆహా, ఎంత గొప్ప సాక్ష్యమో! ఈరోజు మనము తప్పిపోకుండా, మన బిడ్డలు తప్పిపోకుండా, మన సంతానం తప్పిపోకుండా, మన కుమార్తెలు తప్పిపోకుండా మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. దేవుని కృపను వెతకవలసినటువంటి వారముగా ఉంటున్నాం. తప్పిపోతున్నామేమో. ఈ రీతిగా దేవుని వాక్యాలు మనం చదువుకుంటూ, నేను ఆలోచన చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యంలో అననీయ సప్పీరా అనేటువంటి దేవుని ప్రియపెట్టున్నారు. ఆనాటి సంఘ నియమంలో వారికి కలిగినది ఏది కూడా వారికి సొంతగా అనుకోలేదు. వారితో ఉన్నంత కాలం అనిపించారు. అమ్మిన తదనంతరము ఆ ఈవుని తీసుకుని వచ్చి అపోస్తలుల పాదముల దగ్గర ఉంచారు. ప్రభువులారా, ఉంచారు. అయితే ఈ అన్నయ్య సభ్యురాలు ఒకరితో ఒకరు ఆలోచన చేసుకుని, అయ్యో ఇంత వచ్చింది, ఇంత ఒక్కసారి అపోస్తలుల పాదముల దగ్గర పెడితే ఎవరికి లేకుండా అందరికీ సమానంగా పనిచేస్తాడు కదా ఈ అపోస్తలుడు, ఈ దైవజనుడు. కాదు కాదు కాదు, మనకంటూ కొంత భాగం ఉన్నారు కదా, కొంత దాచుకున్నాం, మరి కొంత తీసుకుని వెళ్తాం ఏమోలే అనుకున్నారు. కానీ చూచుచున్న దేవుడు తన సేవకుల ద్వారా, ప్రవక్త ద్వారా, లేకుంటే అపోస్తలుల ద్వారా, నాయనా అలా ఇంతకీ అమ్మారా? అవును స్వామి. అయ్యో
పరిశుద్ధాత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభవించారు? తదనంతరము జీవిత భాగస్వామి వచ్చింది. ఆయన కూడా జరిగింది అంటే అపోస్తలుడు అన్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుని మోసపరచడానికి మీరెందుకు ఏకీభవించారు? దేవుని ప్రియులారా, దేవుని చేత కనుగొనబడినటువంటి మనము తప్పిపోకుండా ఉండునట్లు మనము జాగరూకులుగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని మోసపరచవద్దు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచవద్దు, సంఘమును దుఃఖపరచవద్దు, ఇంటిని దుఃఖపరచవద్దు, దైవగుణము దుఃఖపరచవద్దు, మన కుటుంబం దుఃఖపరచవద్దు. దేవుని కలిగి వర్ధిల్లు వారముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో సాగిపోయే వారం ఉండాలి. దావీదు తప్పిపోయిన వాడు కాదట. దేవుని స్తోత్రాలు. నాతో పాటు దావీదు కీర్తనలు 119వ దావీదు కీర్తన 28, 29, 30 వచనాలు చదువుకుంటున్నామండి. 119వ దావీదు కీర్తన 119వ దావీదు కీర్తన 28, 29 వచనాలు తమ్ముడు చదువుతున్నాడు. చదువున్నాడు. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము, కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. దావీదు భక్తుడు తప్పిపోకుండానట్లు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాడు, యాత్ర పరిశీలన చేసుకుంటున్నాడు, కుటుంబ పరిశీలన చేసుకుంటున్నాడు, అంతరంగమ శుద్ధ హృదయం కొరకు పరిశీలన చేసుకుంటున్నాడు. అంటున్నాడు కదా, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. వ్యసన పడిపోయాడట. తనకు ఎదురైన శోధనలు, యుద్ధములు, రాజరికములు, రాజకోట్లో జరుగుతున్న సంగతులు, వీటన్నిటిని బట్టి, తన భార్యను బట్టు, సంతానాన్ని బట్టు, తాను తీసుకోవాల్సిన నిర్ణయములను బట్టు, శాస్త్రములను బట్టు వ్యసన పడిపోయాడట. అంటాడు భక్తుడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. అయితే నీ వాక్యము చేత స్థిరపరచు. అవును, ప్రభువునందు వ్యసనపడుచున్నావా? దిగులు పడుచున్నావా? వణుక్కుంటూ ఉన్నావా? సడుక్కుంటూ ఉన్నావా? ఎదురుగా వందనాలు చెప్పి అవతలకి వెళ్ళి వణుక్కుంటున్నావా? నీ ప్రియుల గురించి, నీ ఇంటి వారి గురించి అనుకుంటున్నావా? నీ ఇంటి వారి గురించి తొందరపడుతున్నావా? నేనే మంచివాడిని, నేనే మంచిదాన్ని, మా ఇంట్లో నేను తప్పితే మరి ఇంకా ఏది కూడా లేదని అతిశయిస్తున్నావా? అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుని ఈ వ్యసనము నుండి విడుదల పొందటానికి, ఈ దిగుల నుండి విడుదల పొందటానికి, ఈ నోరు త్వరగా మాట్లాడుతుంటుంది కదా, ఆ నోటి మాట నుండి విడుదల పొందటానికి దేవుని అడుగు అంటున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. ఆయన మాటే నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే ఆయన వాక్కును తీసుకుని వెళ్ళటానికి మాత్రమే మనం వస్తున్నాం. దేవుని దర్శించుకొని ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను తీసుకొని మన ఇంటికి సాగి వెళ్ళటానికి మనము వస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రాలు. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించాను. దేవుని మందిరానికి రావడానికి సంతోషపడు, ఆనందపడు. ఊరికి వాడకు చొప్పున రావద్దు. ఈరోజు ఆదివారం కదా, నియామక దినం కదా, వ్రత దినం కదా, పునరుద్ధార దినం కదా, ఆయన సన్నిధికి వెళ్ళాలా, కనపడాలని అనుకోబాకు. దేవుని దర్శించుకుంటాను కదా. అప్పుడు తప్పిపోకుండా ఉండడానికి దేవుడు నీకు తన వాక్కుల ద్వారా సహాయములు చేసి మాట్లాడి బలపరిచి గద్దించి సూటిగా నీతో మాట్లాడి తన వాక్కులను ఖడ్గము చేత నీలో ఉదయతను కోసివేసి మూర్ఖుల్లోనూ ఎముకల్లోనూ నరములోనూ రక్తంలోనూ ఎక్కడ దాగి ఉందో ఆయనకు తెలుసు.
ఆయనకు తెలుసు. ప్రభునందుకు అందుకొరకే ఆయన దగ్గరకు రావాలి. మా కుమారుడు చిన్నప్పుడు మేబీ 4th క్లాస్ or 5th క్లాస్, నేను బొబ్బట్లు ఇష్టమని అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. తిన్నాడు, అయిపోయింది. అన్నం తింటుంటే మింగుతుంటే మా గొంతులో ఏంటో గుచ్చుకుంటుంది అని చెప్పి అడిగేవాడు అనేవాడు. అంతకు ముందు రోజు 4 రోజులు 6 రోజుల క్రితం చికెన్ వండాం. ఏదో ఎముక గుచ్చుకుందేమో అనుకుంటా ఉన్నాం. అట్లా నెల రోజులు అయిపోయింది. నాకేమో అన్నం తినడానికి కూర్చుంటే గొంతులో గుచ్చుకుంటూ నేను తిన్నంటాడు. నాకేమో కోపం వస్తుంది. వాళ్ళేమో ఎదురేమంటుంది. ఇదంతా కాదని చెప్పి ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. సుధాకర్ గారు బాగా ఉన్న దగ్గర తీసుకెళ్తాం. ఆయన గొంతు బాగా చెప్తే ఏంటండి ఫిక్స్ గారు, ఏం పాస్ గారు అంటే, ఏంటండి ఒక నెల రోజులు 2 వారాలు 3 వారాలు అవుతుంది, అన్నం తినమంటే గొంతు కూడా గుచ్చుకుంటుంది అంటాడు. మేము ఏం తిన్నాడండి, అంతకుముందు 1 వారం చికెన్ వండిన చేపలు తింటాడా, చేపలు అంటుకోడు. అప్పుడు ఆయన గొంతు తెరవమని తన దగ్గర ఉన్న బైనాక్లార్కో లేకపోతే ఏదో పట్టుకొని చూస్తే అంగిలి లోపల స్టాప్లర్ పిన్ను గుచ్చుకొని ఉందంట. అప్పుడు స్టాప్లర్ పిన్ ఎట్లా లేదండి అని అడిగితే, 2 వారాల క్రితం 3 వారాల క్రితం ఏం తెచ్చాము, ఏం తిన్నాడు, బొబ్బట్లు తిన్నాడు, అంతకు మించి ఇంకేమి కూడా. ఓహో, వీళ్ళు స్వీట్ మ్యాజిక్ వాళ్ళు, స్వీట్ స్టాప్లర్ వాళ్ళు తయారు చేసే బొబ్బట్లో ఈ స్టాప్లర్ పిన్ను పడిపోయింది, వాళ్ళకి తెలియలేదు. ప్రభునందుకులారా, అవును, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే నిజ వైద్యం దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. జాగ్రత్తగా నోరు తెలుసు అట్లా కొంచెమ్మా అని చెప్పి 4 చిప్స్ అంటారు. దాంతో తీస్తుంటే ఇప్పుడు 4 కదిలించాడు జాగ్రత్త వల్ల అదే అని చెప్పి 4 పట్టుకుని దాని బయటకు లాగేశాడు. అవును, వ్యసనం పడుతున్నావేమో, త్వరపడుతున్నావేమో, తప్పిపోతున్నావేమో. దావీదు మహారాజు చక్రవర్తి హిత్తీయుడైన ఉరియా జీవిత భాగస్వామి విషయంలో తప్ప ఎక్కడ కూడా తన జీవనయాత్రలో తప్పిపోలేదు. అవును, ఇద్దరి ముందు మన జీవనయాత్రలో, మన విశ్వాస యాత్రలో తప్పిపోకుండానట్లు ఆ దేవుడికి మనం చూద్దాం. ఇక్కడ భక్తుడన్నాడు, వ్యసనం వలన నా ప్రాణము ఎరిగిపోయింది. కాబట్టి అయ్యా, దానికి ముందేమంటే నీ వాక్యము వలన నన్ను స్థిరపరచు. ఆయన వాక్యము నాకు, నీకు, నా కుటుంబానికి, నీ కుటుంబానికి, దూరం నుండి లేకుంటే యూట్యూబ్ ద్వారా వినేవారికి కూడా వాక్యమే స్థిరపరుస్తూ ఉంటాము. దేవుని స్తోత్రం. అనంతరం 29 వచ్చినంటారు, కపటపు నడత నాకు దూరము చేయి. వ్యసనము దూరం చేయాలా? 2వ సత్యము చూసినట్లయితే, ఓ ప్రభునందుకులారా, కపటపు నడత, ఈ కపటపు నడత మన జీవితంలోకి వస్తే దారి తప్పిపోతాము అన్నమాట. జీవనయాత్ర పాడైపోతుందన్నమాట. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుచును. ప్రభునందుకులారా, దుష్ట సాంగత్యం అట, వీరుగా ఉండరు. వారు చేసే పనులు చేస్తూ అప్పుడప్పుడు మంచిగా ఉన్నవాడిని కొంచెం ప్రలోభపడుతుంటారు. ఏం లేదు కదా, కొంచెం మాతో పాటు ఊరికే రా, ప్రక్కన నిలబడు. ఈ దుష్ట సాంగత్యమే మనుషులను, జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేస్తోందట. అయితే అంటున్నాడు, కపటపు నడత నాకు దూరము చేయను. అవును, దేవుని నడత మన కుటుంబంలో, మన సంఘంలో, మన ప్రియులైన వారి జీవితంలో కపటపు నడత చేత తమ జీవన యాత్రలను, తమ నడవడికను, తమ అంతరంగాన్ని, తమ నోటిని, మాటను, చూపులను పాడు చేసుకునేట్టు కుటుంబీకులు ఉంటే నాయన దేవుని దర్శించవు. దేవుని అడుగుదాం. 2వ భాగం ఉంటాడు కదా, నీ ఉపదేశము నాకు దయచేయము. ఈ ఉపదేశాన్ని తీసుకుందాం, ఈ ఉపదేశాన్ని తీసుకుని వెళదాం. ఉపదేశమును బట్టి దేవుని సన్నిధిలో
ప్రార్థించు వారముగా ఉంటాం, దేవుణ్ణి అడిగే వారముగా ఉంటాం. అప్పుడు తప్పిపోకుండా జాగ్రత్తగా మనం ఉంటామట. ఇక్కడ 30 వచ్చినంటాడు కదా భక్తుడు, సత్యమార్గము నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయములను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. దేవుని స్తోత్ర. ప్రభుత్వ వ్యసన హృదయం నుండి విడుదల పొందడానికి, వ్యసన హృదయం ద్వారా తప్పిపోకుండా, కపట నడత ద్వారా తప్పిపోకుండా కొన్ని ప్రిన్సిపల్స్ని, కొన్ని సహాయాలు అడిగి ఇప్పుడు దావీదు భక్తుడు అంటాడు కదా, నేను సత్య మార్గము నేను కోరుకున్నానయ్యా, నీ న్యాయ విధులను నా దగ్గర పెట్టుకున్నాను కాబట్టి తప్పిపోను. అప్పుడు రేపు కాదు, అది కాదు, ఇప్పుడే ఈ సమయంలోనే నీ నా ఎదుట పెట్టుకుని ఉన్నానయ్యా, కాబట్టి ఇక తప్పిపోను. నీవు నాకు సహకారిగా ఉంటావు కదా, నీవు నాకు తోడుగా ఉంటావు కదా, నీవు నన్ను నడిపించేవాడు ఉంటావు కదా, నా కొద్దువ కొరత అవసరం తీర్చే దేవుడు ఉంటావు కదా, కాబట్టి తప్పిపోనయ్యా, నీ వైపే నేను చూస్తాను. అవును దేవుడి మనం దేవుని మనం చూద్దాం. ఈ లోకము, ఈ ప్రియులు మన వైపు తిరగాలి, కానీ మనం వారి వైపు తిరిగితే వారితో కలిసిపోయిన వారం అయిపోతాం. ఇర్మీయా ప్రవక్త అంటాడు దేవుని యొక్క జీవగ్రంథంలో 15వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుంటాం. చూడండి, చాలా పర్యాలు చదువుకున్న శ్రేష్ఠ వాక్యం, లేకుంటే ప్రవచన వాక్యం ఇది. ఇర్మీయా గ్రంథం అండి, 15వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటాను. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు నా తట్టు తిరిగినట్లయితే, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను రప్పిస్తాను. ఏమి నీచంలో, ఏమి ఘనంలో నీవు గుర్తుపట్టినట్లయితే నీవు నా నోటి వలె ఉంటావు. ఇప్పుడు ముగింపులో ఈ మాట ఉంది చూడండి, ముగింపులో మాట ఉంది చూడండి, వారు నీ తట్టు తిరగవలను కానీ నీ వారి తట్టుకు లోకం వైపునకు, లోక ప్రలోభం వైపునకు తిరగవద్దు, తిరగకూడదంతే. అది ఆజ్ఞ, అంతే. అయినా చాలా శ్రేష్టమైన వాక్యాలు ప్రభువు సెలవించారు. వీటన్నిటికీ స్థిరమైన వాగ్దానం ఏమంటే, ఆజ్ఞ ఏమంటే, వారు నీ తట్టుకు తిరగాలి కానీ నీ వారి వైపునకు తిరగకూడదు. ఎన్నైనా కావచ్చు కాక, ఏదైనా కావచ్చు కాక తిరగకూడదు. దేవుని బిడ్డ, దేవుని సంఘంలో ఉన్నంతసేపు దేవుని వైపు తిరిగి చూస్తూ, దేవుడు బయటకు వెళ్ళిన తర్వాత లోకం వైపు తిరిగిపోతుంటే 2 పడవల మీద నీ కాలం ఉంది. నీవు దేవుడు పిలిచిన ముందు నీవు నిర్ణయం చేసుకోలేవు. ఇరుకు మార్గం వెళ్ళాలో, విశాల మార్గం వెళ్ళాలో నువ్వు నిర్ణయం చేసుకోలేవు. 2 తలంపుల మధ్య ఉండిపోతావు. ఆఖరికి నువ్వు వాటి వైపు తిరిగావు. కాబట్టి ఏమి ఈ హృదయం, ఈ మనస్సు, ఈ లోకము ఏం చేస్తుందంటే, ఈ మార్గం విశాలంగా ఉంది, ఇది బాగుందిగా, సాగి వెళ్ళు అని చెప్పి నేను ప్రలోభ పెడుతుంది. అప్పుడు తప్పిపోయే దారిలోనే ఉన్నావు అన్నమాట. నువ్వు వెళ్ళిపోతావు, ఇంకా వెనుతిరిగి చూడటానికి అవకాశం నీకు దొరకదు. అందుకే ఇర్మీయా ప్రవక్త అంటారు కదా, వారు నీ తట్టునకు తిరగాలి కానీ వారి తట్టున వైపులకు నేను తిరగకపోతున్నాను. నీ శాస్త్రమును, నీ ఉపదేశమును నా ఎదుట నేను పెట్టుకుని ఉన్నాను, నా ఎదుట పెట్టుకున్నాను. అయితే ఇక తప్పిపోనయ్యా. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం కూడా మనం చదివినట్లయితే అంటాడు కదా, అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలిత్తడి ప్రాకారముగా నేను నియమించను, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉంటున్నాను. కాబట్టి వారు నీ మీద యుద్ధములకు వచ్చే మాట నిజమే, దండెత్తే మాట నిజమే, ఖడ్గమెత్తే మాట నిజమే, నోరెత్తే మాట నిజమే, చెయ్యెత్తే మాట నిజమే, వారు జయించరు. హల్లెలూయా. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, తమ్ముడు, చెల్లెమ్మ, మన కుటుంబంలో ఇటువంటి వారు చాలా మంది ఉన్నారండి. తరమపడుతున్నారు, వేదన చేస్తున్నారు, శ్రమ చేస్తున్నారు, డబ్బులు చేస్తున్నారు. వారి సంతానం ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది, వారి ఇంటిని ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటున్నారు. మనం ప్రార్థన చేద్దామా?
లోకం వైపు తిరగపోకుండా దేవుని వైపు మాత్రమే తిరిగి దేవుని వైపు మాత్రమే చూస్తూ మనము తప్పిపోకుండా దేవుని వైపు చూసేట్టు మనము ఈ రీతిగా ప్రార్థన అవసరం ప్రతి తల్లిని, ప్రతి చెల్లెమని, ప్రతి కుమార్తెను, ప్రతి తండ్రిని, ప్రతి కుమారుని దేవుని హస్తాలకు అప్పచెప్దామా? ఆ రీతిగా మొరపెట్టేవారు అంటే ఈ కుటుంబాన్ని దేవుడు చేస్తారంటే ప్రార్థన వృత్తిలే కుటుంబంగా చేస్తాడు. దైవ చిత్తమును కనుగొనే కుటుంబంగా చేస్తాడు. దేవుని ప్రత్యక్షతను కనుగొనే కుటుంబంగా చేస్తాడు. దేవుని స్వరం వినే కుటుంబంగా చేస్తాడు. అవును, ఈ ప్రియభక్తులు ఆ రీతిగా చేసి దేవుని స్వరం విన్న మహోన్నతులతో ముఖాముఖిగా మాట్లాడే వారుగా ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు కదా, వారు నీ మీద యుద్ధం చేస్తారు నిజమే, కానీ వారు నీ మీద జయము పొందరు. ఎందుకు జయం పొందలేదంటే వీరు తప్పిపోయిన వారు కాదు, దేవుని వైపు చూచిన వారు. ప్రభువును వ్యసనపడలేదా? వ్యసనపడ్డారు. ప్రభువును కపట మార్గంలో వారి అడుగులు తండ్రి సాగిబడలేదా? వెంటనే వారు రియలైజ్ అయ్యారు, పరిశీలన చేసుకున్నారు, దేవుని వైపు చూచారు. అందుకే ఇంకెన్నడూ తప్పిపోకున్నట్లుగా వారు దేవుని శాసనములను తమ ఎదుట ఉంచుకొని సాగిబడ్డారు. అయితే దేవుని ప్రియులారా, దేవుని సంతానమా, దేవుని వైపు చూడటానికి మాత్రమే, దేవుని కనుగొనటానికి మాత్రమే, దేవుని యొక్క ప్రత్యక్షతను సంపాదించుకోవడానికి మాత్రమే, దేవుని చిత్తము కనుగొనడానికి మాత్రమే మన హృదయములను మన జీవన యాత్రను లోపరుచుకుని దేవుని కృపలో దేవుని వైపు చూసే వారముగా ఉన్నాము. దావీదు కీర్తన 119 దావీదు కీర్తన 112 వచనం మనం చూసినట్లయితే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, 112 వచనంలో నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఎప్పటి వరకు? వాడికి మాట్లాడతారు, ఈ గొంతులో ప్రాణం పోయే పర్యంతరము ఇది నిర్ణయం, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. దేవుని సంతానం దేవుని సన్నిధిలో తప్పిపోకుండా దేవుని వైపు మాత్రమే చూడటానికి ఈ భక్తుడు దావీదు నిర్ణయం చేసుకున్నాడు. నీ కట్టలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. మనసు లాగదా? లాగుద్ది. మనసు తొందర పెట్టదా? తొందర పెడుతుంది. ఎవరు కొంచెం సేపేగా ఈ సెల్ ఫోన్ పట్టుకోండి, మీరు యూట్యూబ్లో ఏయో కొంచెం సేపు చూసి తర్వాత ప్రార్థన చేసుకుందాం అనుకోండి. మీరు కొంచెం సేపు ఎంతసేపు అవుతుంది? గంటన్నర 2 గంటలు టైం తెలియదు. 12 గంటలకు 1 గంటకు ఆకలి అన్నం తినేటే వస్తుంది, ఆకలి లంచ్ టైం అనమాట. అప్పుడు గుర్తు వస్తుంది, చూసుకుంటే 12:30 అమ్మా 2 గంటలు సెల్ ఫోన్తో కూర్చున్నాను అనిపిస్తుంది ప్రాణానికి. ఏ ప్రాణం ఇది? దేవుడు పెట్టిన ప్రాణమే, కానీ వాడు ప్రాణం అయిపోయింది. దేవుని సంతానమా, దావీదు భక్తుడు కదా, నీ కట్టలను గైకొనుటకు నా హృదయం నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. నీవు పిలిచే పర్యంతరము తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయంలో తప్పిపోకున్నట్లుగా దేవుని వైపు మాత్రమే చూచుటకు దేవుని కృపలో మనం వర్ధిల్లు వారంగా ఉన్నాం. దేవుని వైపు మాత్రమే సాగి వెళ్ళే వారంగా ఉన్నాం. ఎటువంటి లోభంలో, ఎటువంటి అవధేయతకు ప్రభునందున జాగరూకంగా దేవుని కృపలో జీవించే వారంగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభునందున లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనం 15వ వచనం చదువుదాం. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక, దేవుని స్తోత్రాలు,
ప్రభువులారా, ఏ విధమైన లోకములకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకరి కలిమి విస్తరించడం వలన వారి జీవమునకు మూలము కాదు. లోభమునకు మనుష్య ఇచ్చలకు స్థానం ఇవ్వద్దు, సమయం ఇవ్వద్దు. విస్తరిస్తున్నామా, అభివృద్ధి చెందుతున్నామా, మంచిది. అన్ని విషయంలో వద్దులాలండి, అన్ని విషయంలో వద్దులాలండి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. తన తల్లిని తండ్రిని అందరినీ కూడా విడిచి వచ్చేసాడు. అబ్రహామా, నేను చూపించిన దేశానికి వెళ్ళిపోమన్నాడు. సాగి వెళ్ళాడు. అయితే దేవుని జీవనం చదివితే నేను అర్థం చేసుకున్నాను. ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఇది తీర్పుగా ప్రార్థన చేసుకున్నాను. ఆయన అబ్రహాము అడుగు పెట్టిన ప్రదేశమును, రాజ్యమును, పట్టణమును, ప్రాంతమును సస్యశ్యామలం చేసావయ్యా. ఎంత గొప్ప దేవుడు, నీ స్తోత్రం స్వామి. అవును, మా పెద్దలు దైవజనైనటువంటి వారు ఏ గృహం అడుగు పెడితే ఆ గృహాన్ని సమాధానకరంగా చేసావయ్యా. నీ స్తోత్రాలను ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నిర్మించాడు. అయితే దేవుని బిడ్డ, ఇప్పుడు ఒక మంచి మాట, లేదంటే నా మనసులో ఉన్న మాట, దేవుడిచ్చే మాట చెప్పనండి. నీవు కూడా మనము కూడా దేవుని బిడ్డలం కాదు. మనం ఏ ఇంట్లో మన ఇల్లు తప్పి ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు సమాధానం కావాలా, సాక్ష్య గృహం కావాలా. ఆ గృహంలో ఏదైనా శోధన వేదన ఉంటే మనం చెప్పుకునే ముద్రించుకునే దైవ సంబంధమైన మాటలను బట్టి ఆ సమస్య నుంచి యేసు ప్రభు ప్రియులు సంఘము విడుదల పొందాల. మనం కలుసుకున్నప్పుడు అటువైపు మాటలు కాదు. కోడదిద్దులు కాపడమంట, అత్తారి దారేదంట అంటే నేనే ఈ చెవులు మంచి కాదు కదండి. సెంటర్లో నిలబడినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు. లేడీస్ గురించి కాదు, జెంట్స్ మాట్లాడుకున్నారు. అప్పుడు రోజు టిఫిన్ తీసుకుంటారు, వస్తూ ఉంటారు. అక్కడ జెంట్స్ మాట్లాడుకున్నాడు. ఒకళ్ళు, అరే అత్తారికి దారేది, కోడదిద్దులు కాపు, కొడుకు వదిలిపెట్టిన అమ్మ. లేడీస్ మాట్లాడుకున్నానికి సీరియల్స్ గురించి ఏదో అర్థం ఉంది. వీళ్ళు పని పాటలు పోయిన తర్వాత ఇంట్లో ఖాళీ ఉండేవాడు ఏం పని లేకుండా టీవీ ఆన్ చేస్తే చాలా వెనకాల ఛానల్లో వస్తూ ఉంటుంది కదా, ఇది కాదు అది కాదు ఇది అంటే వీళ్ళు అనుకున్న మనసులో ఈ పాడు ప్రాణులు అనుకున్నా. వీళ్ళు సాయంత్రం వచ్చిన తర్వాత వారి భార్యను ఇంట్లో ఉన్నవాడు ఆ సీరియల్ చూసా ఏముందని అడిగి అయ్యా తెలుసుకుంటారన్నమాట. ఇది కాదు, ఇది విశ్వాస జీవితం కాదండి. ప్రభునందుకున్నారా, ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్తగా ఉండండి. విస్తరించడం వలన, ధనం విస్తరించడం వలన, విద్య విస్తరించడం వలన, ఆస్తి విస్తరించడం వలన, బంగారం విస్తరించడం వలన అది పరలోక రాజ్యమునకు వారసత్వము కాదట. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఏ విధమైన లోభమునకు ఎడమీయక మనం జాగరూకులుగా ఉండవలసిన వారు. మన పితరుడు దావీదు గురించి పరమ తండ్రి చెప్పిన సజీవ సాక్ష్యము నీ కొరకు నాకు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి ఎందుకు తప్ప తన జీవనయాత్ర అంతటిలో యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని ఎప్పుడు కూడా తప్పిపోయిన వాడు కానే కాదు. అవును, దేవుని సంతానం మనము, మన కుటుంబము తప్పిపోకూడదు, మన బిడ్డలు తప్పిపోకూడదు, మన ప్రియులు తప్పిపోకూడదు. అందుకొరకు దేవునికి చూస్తూ ప్రార్థన చేసుకునేవారు దేవుని జీవనంలో ఈ రీతిగా ధ్యానం చేసుకుంటూ సాగి వెళ్ళినప్పుడు దేవుని జీవనంలో తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారు. దావీదు కూడా తప్పిపోయాడు. తన ప్రవక్తను దాసులు పంపించి ఉపమాన రీతిలో చెప్పిన తర్వాత అటువంటి మనుషులు ఉంటే అతడు ఒకటిగా ఉండవలసిన ఒకడైతే రాజా ఆ మనుషుడు నీవే అని చెప్పగానే ఎదురు మాట్లాడ పశ్చాత్తాపడ్డాడు.
పశ్చాత్తాపడ్డాడు. దావీదు కీర్తనలో 51వ దావీదు కీర్తనలో ఆ ప్రార్థనను ప్రభు భక్తుడు దాచిపెట్టాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహువులకు చొప్పున నా అతిక్రమం తుడిచివేయము. నేను పాపంలో పుట్టాను, నా పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఇంకంటాడు హిస్సోపుతో నన్ను కడుగు, హిమం కంటే తెల్లగా ఉన్నట్లుగా కడుగు, రక్షణానందం వల్ల నాకు నూతనంగా ప్రసాదించు. ఆహా, తప్పిపోయిన దావీదు దాసుని యొక్క నోటి వాక్కులకు భయపడ్డాడు. మనం భయపడుతున్నామా అనుకుంటాము. ఈరోజు వాక్యం అంతా నా జీవన యాత్రని చూపించాడు అనుకుంటాం. దేవుడు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకుని వాక్కులు చదువుకుంటుంటే దేవుడు ఇచ్చిన ఈ వాక్కులు కదా అనుకోమను. నా కోసమే ప్రార్థన ప్రసంగం చేశాడు. కాదు, నీ కోసం కాదు, నీ ఒక్క బిడ్డ కోసం కాదు, నీ ఒక్క కుటుంబం కొరకు కాదు. ఈ పరిశుద్ధ బలిపీఠం నుండి వచ్చే వాక్కు నీ ఒక్క కుటుంబం కొరకు కాదు, నీ ఒక్క జీవితం కోసం కాదు. సంఘమునకు ఉపదేశం చేసే దాసుని కొరకు కూడా ఈ వాక్కు తప్పిపోకుండానట్లుగా జాగ్రత్త పడేవాళ్ళని ఈ సోపుతో నన్ను కడగమంటాడు. కడిగినంతరం విడిచిపెట్టేమన్నాడా? కాదు, రక్షణ ఆనందము మళ్ళా నాకు నూతనగా పుట్టించు అంటాడు. అంటే రక్షణ ఆనందాన్ని కూడా పోగొట్టేసుకున్నాడు అనమాట. జీవించే రాజుగా చక్రవర్తిగానే మాత్రమే జీవిస్తున్నాడు అనమాట. మనం కూడా అదేవిధంగా జీవిస్తున్నామేమో కానీ దేవుని సంతానం, దేవుని బిడ్డ తప్పిపోకున్నట్లుగా జాగ్రత్తగా ఉన్నాం. నీ ఒక్క జీవితం గురించి ప్రార్థించుకోవాలి. నా కుటుంబంలో నాయన, నా కుటుంబంలో నా బిడ్డలు, నా బిడ్డ, నా కుమారుడు, నేను నా కుమార్తె తప్పిపోకున్నట్లుగా కృప చూపించండి ప్రార్థించాలి. దేవుని అడుగుదాం. ఆయన శాస్త్రములు మనం ఎదుటి పెట్టుకున్నాం. దావిపోతున్నాడు. దేవుడు తోడుగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు, కృప చూపించేటువంటి వాడు ఉన్నాడు. మరి ఒక పెద్ద ఆయన చూసుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాల్లో మరి పెద్ద కూడా ఒక మంచి మాట సెలవిచ్చాడు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు. చక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ప్రభువునందు పిల్లారా, లోభములకు తాపించాడు, సమృద్ధిగా సంపాదించుకున్నాడు. మనం అక్కడ చదువుకున్నాం కదా. ప్రభువునందు పిల్లారా, లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో అవి కలిమి విస్తరించడం బట్టి, ధనం విస్తరించడం బట్టి పరలోక రాజ్య వారసత్వము తావులేదని చెప్పాడు కదా ప్రభువారు. నువ్వు ఇక్కడ గమనించాలి. యేసయ్య తన ఇంట్లోకి వచ్చేసరికి, యేసయ్య తన ఇంట్లో అడుగు పెట్టేసరికి గమనించేశాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం వేదలకు పంచిపెట్టేస్తున్నావయ్యా. ఎందుకది? తన రక్షణ కొరకు, తన పశ్చాత్తాపం కొరకు, తన విడుదల కొరకు. ఈ రోజుల్లో ఇటువంటివి చాలా జరుగుతున్నాయండి. ఎవరో చనిపోయిన వారి పేరట, బ్రతికున్న వారి పేరట దాన ధర్మాలు. ఇగో ఇక్కడ రోడ్డు అంటే ఇక్కడ వెళ్ళినప్పుడు మా దగ్గరికి నెలకొక్కసారి కొంతమంది యవనస్తులు వచ్చేవాడు. గుంటూరులో చిన్నపిల్లల ఆశ్రమం ఉందండి అయ్యా, బియ్యము, బట్టలు, డబ్బులు మీలాంటి షాపుల దగ్గర తీసుకెళ్తున్నామయ్యా అని చెప్పి వచ్చేవాడు. అప్డేటెడ్గా ఆ తారీఖులు తప్పకుండా వచ్చేవాడు. చిన్న రిసిప్ట్ కూడా ఇచ్చేవాడు. చూసి నేను గుంటూరులో తెలిసిన ఒక మిత్రుడు ఉంటే ఫోన్ చేశాను. అన్నా, ఇది పరిస్థితి, వస్తున్నారు, నేనేమో గుంటూరు వచ్చి ఆరా తీయలేను అని చెప్పంటే, ఆ ఆరా నాకు తెలిసినంత వరకు ఎవరు లేదు తమ్ముడు అని చెప్పి, కాదన్నా తేలిగ్గా అప్పటికి 10 సంవత్సరాల నుంచి ప్రతి నెల వస్తున్నారు,
నాకు వచ్చింది ఏదో ఘనత కొరకు చెప్పలేస్తున్నా ఓ అని చెప్తే ఆరాధ్య ఎంక్వైరీ చేసి, తమ్ముడు ఆ ఆశ్రమం లేనే లేదు, పిల్లలు లేనే లేరు, ఆ వీధి ఉన్న మాట నిజమే కానీ ఆ వీధిలో ఎవరు లేరు. మరలా మరుసటి నెల వస్తే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడారు. అయ్యా ఎక్కడది, డోర్ నెంబర్ అంతా ఏదేదో చెప్తాను, నేను ఫలానా పెద్ద నాకు బాగా తెలుసు, గుంటూరు వచ్చినప్పుడు ఆ వీధికి వచ్చి వీరంతా కూడా నేను తిరిగి ఈ డోర్ నెంబర్ బట్టి వెతికి ఎక్కడ ఈ డోర్ నెంబరు లేదు, ఈ ఆశ్రమం లేదు, ఈ పిల్లలు లేదు. మీరు తీసుకెళ్ళే బట్టలు కానుకలు బియ్యము ఏం చేస్తున్నారో తెలియదు. ఈ సమాజంలో అతిగా జరుగుతున్నాయండి. ప్రభునందుకులారా, చనిపోయిన వారి పేరు జరుగుతుందండి. వీళ్ళు గుడులకు రారు కానీ గుడులకు రారు కానీ సంవత్సరానికి ఒక్కసారి వీళ్ళు ఆ పేరట కానుకిస్తేనో చందా ఇస్తేనో డబ్బులు ఇస్తేనో పాస్టర్ గారో పూజారి గారో వీళ్ళ పేరున అర్చన చేయాలి. అంటే అక్కడున్న ప్రాణులు ఇచ్చారన్నమాట, పరలోకంలో స్వర్గంలో. అంటే ఒక క్రైస్తవ సంఘం గురించి చెప్పలేదు, సమాజం జరుగుతుంది. సమాజం సంగతి ఎందుకు, క్రైస్తవ లోకంలో జరుగుతుంది. నువ్వు వివాదకున్న దేవునికి సమర్పణ పూర్వకంగా కానికే, లేదంటే దేవుని పని కొరకు చెదోడు బాదోడుగా ఉండు. ఏదో లేని జీవవాక్యంలో లేని దాని గురించి ఎందుకు చేస్తావు? భగవంతుడా, ఈ జక్కయ్య నిలబడ్డాడు, ఆత్మ పరిశీలన చేసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు రక్షకుడు అడుగు పెట్టాడు. నాయన నేను సంపాదించాను నిజమే, అయితే నా ఆస్తి అంతటిలో సగం చేతులకు చేస్తున్నాను. అన్యాయంగా అక్రమంగా ఏదైనా తీసుకున్నా నేను, అయితే వారికి 4 వంతుల నుంచి ఇస్తున్నాను. పరమరక్షకుడు సెలవిచ్చిన మాటలంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నీవు ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని సంతానమా, ఇప్పుడు ఒక మంచి మాట ముచ్చించుకోండి. మనం కూడా నీకు పెడుతున్నాం, అడుగు పెడుతున్నాం. యేసయ్య ఇద్దరిద్దరుగా శిష్యులు సాగలుపుతూ సెలవిచ్చారు కదా, మీరు ఏ ఇంటికి పెడుతున్నారో ఆ ఇంటికి సమాధానం చెప్పమని సెలవిచ్చారు. అవును, నీవు రక్త సంబంధికులు ఎందుకో, మిత్రులు ఎందుకో వెళుతున్నావా? వెళ్ళాల్సి వచ్చిందా? వెళ్ళడానికి నీకు ఇష్టం లేదు, తప్పని పరిస్థితిలో ఏదో సందర్భంలో వెళ్ళాల్సి వచ్చిందా? నిన్ను బట్టి వారికి మేలు జరగాల, రక్షణ కార్యం జరగాల. ఆ ఇంటి దోషమో అపిత్రుతో లోకాధిపతో వారు ఆరాధన చేసేవారో ఎవరు కూడా నీతో పాటు నీ ఇంటికి రావడానికి వీలు లేకుండా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వెళ్ళు. దేవుడు నీతో మనతో ఉంటాడు. అవును, ఈ కుటుంబంలో అనేక కార్యాలు జరిగాయి. దేవుని స్తోత్రం. నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత మాణిక్యాలరావు గారిని దేవుని పెట్టి ఉండేటువంటి ప్రభు దాపట్టుగా గడిచిన నెలల్లో ప్రభుత్వ ఆయన చోడవరం దగ్గర ఇటుకు రాడు చేసే పనులు ఉన్నారు అని కూడా బైబిల్ పట్టుకుని వెళ్ళాడు. ఖాళీగా ప్రార్థన చేసుకుంటాకో ఇంటికి వెళ్తానుకో ఎందుకో బైబిల్ పట్టుకుని చేతిలో బైబిల్ పట్టుకుని బయలుదేరాడంట. బైబిల్ ఉందా? లేదు, బైబిల్ లేదు. ఆయన ఇంటికి రాబట్టి దగ్గర నుండి వెళుతూ ఇంకొక ఇంటికి రాబట్టి నుంచి నడిచి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఇంటికి రాబట్టిలో పనిచేసేవాళ్ళు సాయంత్రం కూడా ఖాళీగా కూర్చున్నారట. ఈ మనిషిని చూడగానే ఈడెవడో వచ్చాడు నా ఒళ్ళు మాట్లాడుతుంది నువ్వెందుకు వచ్చావు క్యాబినెట్ మొదలుపెట్టిందంట ఒక ఆడ మనిషి. ఈ మాణిక్యాలరావు గారికి అర్థమైపోయింది ఇది సాతాను అని చెప్పి. అక్కడ నిలబడి ఏ సత్యం ఏం చెప్పుకుంటూ వచ్చిన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఇంకొక పెద్ద ఇచ్చి, ఏమండి మీరు ఎవరో ఏంటికి వచ్చారు, ఏంటి సంగతి చెప్పాడట. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకుని పెట్టి యేసు గుడికి వెళ్తా. మీ ఆవిడేంటి అట్లుంది, మీ ఆవిడేనా? అవునండి. ఏదో పట్టిందండి, ఎన్ని తంత్రాలు చేసినా కానీ అవ్వట్లేదండి. మరి మా అయ్యగారితో చెప్పి ప్రార్థన చేపిస్తా, నువ్వు ప్రార్థన చేసుకుంటావా అని చెప్పి అడిగి అక్కడే దగ్గరికి ఏం వెళ్ళలేదు. అల్లంత దూరంలో ఉంటే ఇక్కడే నిలబడి ప్రభా నిశ్చితమైతే పవిత్రాత్మ ఈ మీలో నుండి విడిలిపోవాలా, మేము మహిమ పొందాలా, ఈ బిడ్డలు రక్షణ పొందాలా మనసులో ప్రార్థన చేస్తున్నాడు. తిరిగి వచ్చేసాడు.
మరుసటి ఆదివారం దేవస్థానికి వచ్చినప్పుడు ఆయన అయ్యా పెద్దబాబు అయ్యగారిట జరిగింది, ప్రార్థన చేస్తాం. తమ్ముడు ఆనాటి నుండి వారు ఆ ఇటుక రాయబట్టి వెళ్ళి విడిచిపెట్టి వెళ్ళే పర్యంతం ఇంకెప్పుడు కూడా ఆడమనిషిన ఆపత్రాత్మ ఇబ్బంది పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని ప్రియులారా, యేసయ్య మన ఇంటికి వస్తే, జక్క ఇంటికి వస్తే ఆత్మ పరిశుభ్రత జరిగిపోయింది. ఓ ప్రభు పశ్చాత్తాపం జరిగిపోయింది, ఒప్పుకోలు జరిగిపోయింది, విడిచిపెట్టేశాడు. ఒకప్పుడు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు, ఇప్పుడు నిజదారిలోకి వచ్చిన వాడు ఉన్నాడు. ఆస్తిని ఇచ్చేస్తున్నాను, ఒకవేళ తీసుకుని ఉంటే తీసుకున్నాను, 4 వంతులు చెల్లించేస్తున్నాను చెప్పాడు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చింది ఏమంటే, యేసుక్రీస్తు వారు సెలవిచ్చింది ఏమంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చినది, నశించగా నదికి రక్షించిన మనిషి కుమారుడు లోకంలో చూశాడు. ఆ పని మనకు అప్పగించాడు, ఆ పని మనకు అప్పగించాడు యేసయ్య. యేసయ్య అయితే మనం ఎవరన్నమాట, తప్పిపోకుండా దేవుని మార్గంలో సాగి వెళుతూ, దేవునితో సాగి వెళుతూ, దేవుని కృపలో వృద్ధిలుతూ ఆయన తీసుకుని వెళుతున్న వారు అన్నమాట. ప్రభా నీవు నాతో రాయాలి, నువ్వు నాతో వస్తేనే వెళ్తాను నాయన. నేను వెళుతున్నాను, వారి ఇంటి నుంచి, వారి జీవితం నుంచి ఏది కూడా నాతో పాటు నా ఇంట్లోకి రాకూడదయ్యని నీవు దేవుడు. దేవుడు తప్పకుండా నీతో ఉంటాడు, మన కుటుంబంతో ఉంటాడు, దేవుడు కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. దావీదు ఒక పర్యాయం తప్పిపోయాడు, ప్రభువునుంటారా, మరి ఇంకెన్నడూ కూడా తప్పినవాడు కానే కాదు. ఓ దేవుని స్తోత్రం. ఇక మధ్యాహ్న కాలం దేవుని సన్నిధానం, ఓ దేవుని సన్నిధానం, లోభములకు ఈ జక్కయ్య ఇక స్థానం ఇవ్వకుండా దేవుని వైపు మాత్రమే తిరిగి చూచాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం నుండి ప్రబలుతున్నారు సందర్భానుసారంగా 119వ దావీదు కీర్తనలోనే ముప్పై 6వ వచనం అండి. 119వ దావీదు కీర్తన. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును తిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములను నడుచుకోటకు నన్ను ఎందుకు బ్రతకాలట? లోకంలోనే మాట అంట, నిజమెంతో అబద్ధం తెలియదు. నేను బ్రతికినా కానీ 1000 రూపాయలనంట, చనిపోయినా కానీ 1000 రూపాయలనంట. అయితే ఇప్పుడు మనము దేవుని సంతానం కదూ, దేవుని బిడ్డలు కదూ, దేవుని ప్రియులు కదూ, ప్రభునందుకులారా. ఒక సజీవ సాక్ష్యం చెప్తాం. దైవభక్తుడు భక్సింగ్ గారు అనే భక్తుండేవాడు. 100 సంవత్సరాల పైన బ్రతికాడు. మహాప్రార్థనాపరుడు, విశ్వాసవీరుడు. ఆయన చూచి ఆధిక్యత నాకు దొరకలేదు. ఆయన ప్రభుత్వ పేరు పొందుకున్న దినమో నేను హైదరాబాద్లో ఉన్నా, కానీ వెళ్ళి చూడాలని ఆశ ఉంది. లక్షల కొలది జనం వస్తారు, వెళ్ళి చూడడానికి నాకు అవకాశం దొరకదని వెళ్ళాలి. ఫోటో మాత్రమే చూశాను. అయితే ఆయన చనిపోయిన దినమందు, ప్రభు దగ్గరికి వెళ్ళిన దినమందు ఆకాశం అంతా కూడా మేఘావృతమైపోయింది. లక్షల కొద్ది జనం వచ్చారు. ప్రభునందుకులారా, ఆ సమాధి కార్యక్రమానికి వెళ్తుంటే హెబ్రోన్ ఫెలోషిప్ దగ్గర నుండి సమాధుల తోట వరకు ఆకాశం మేఘావృతమైపోయింది. హైదరాబాద్లో చెప్పుకున్నారు, అబ్బా నేను నిజంగా భక్తుడు రా బాబు, హైదరాబాద్ అంతా చల్లగా ఉంది. పేపర్లు వేశారు, ఫోటోలు వేశారండి. ఆకాశాన్ని, ఈ కాఫీన్ సమాధి యాత్ర వెళ్ళే ప్రాంతాన్ని జనసందోహాన్ని. ప్రభునందుకులారా, హైదరాబాద్లో పేపర్లు వేశారండి. జయధ్వనులు చేస్తూ, పాటలు పాడుతూ, వాక్యాలు చెబుతూ ఈ దైవభక్తులు సమాధి యాత్ర సమాధులు తోడుకుంటుంది. పోలీసు వారికి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వాడికి మాట్లాడి తల ప్రాణం వచ్చింది. ఎంత గొప్ప భక్తి పడడం. తదనంతరం
ఇంకొక భక్తురాలు మదర్ తెరీసాగా టీవీలో చూశాను. ఆ అమ్మ సమాధి యాత్ర బయలుదేరిన తర్వాత ఆ వాహనం సాగి పెడుతున్నంతసేపు తెల్లని పావం ఆ వాహనం మీద అట్లా తిరుగుతూనే వచ్చింది. దేవుని బిడ్డలం కాదు, మనం సామాన్యము. ఎందుకు చెప్పవచ్చు అంటే 2 సందర్భాలు. నీవు నేను సామాన్యులను కానే కాదు. దేవుని బిడ్డ, నీవు దేవుని చేత కనుగొనబడిన దేవుని బిడ్డవి. నీవు సామాన్యురాలు కానే కాదు. భక్తుడు దావీదు అంటున్నాడు 119 దావీదు కట్టిన 36 నాయన లోకము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నన్ను తిప్పు, నా మనస్సు తిప్పు, నా అంతరంగము తిప్పు, నా యాత్రను తిప్పు, నా అడుగును తిప్పు. అప్పుడు నువ్వు తప్పిపోకుండా ఉంటానయ్యా. నీ వైపు నేను చూస్తానయ్యా, నీ కృపలో వదిలుతానయ్యా, నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతానయ్యా. అవును, తప్పిపోకుండా దేవుని శాస్త్రం వైపు మనం తిరుగుతాం. దేవుని వైపు మాత్రమే మనం తిరుగుదాం. మన దేవుడు మనతో ఉండి తన వైపు తిప్పి ప్రభునందుకులారా మనం జీవింపచేసి వాడుకునేవాడుగా ఉండాలి. ఆయన చిత్తములకు లోబడదాం. దావీదు లోబడినాడండి. ఆయన మనం లోబడతాం. అనుదినము ప్రతినిత్యము దేవుని కృపను వెతుక్కున్నాం. దేవుని స్తోత్రాలు, దేవుని సన్నిధానం జీవితం. ఒక వాక్యాన్ని చదువుకుంటున్నాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా, దాని మధ్యలో ఉన్నాడు. ఆయన అక్రమం చేయవాడు కాడు. దేవుని స్తోత్రం. ఈ వచనం కావాల్సింది. ఆయన అక్రమం చేసేవాడు కాదు. ప్రభువారు యేసుక్రీస్తు అన్నారు, అక్రమం చేయవారులారా పొండి, మీరెవరు నాకు తెలియదు. దేవుని సంతానమా, అక్రమం చేసే గుంపులు ఉండొద్దు. వారు పుచ్చుకున్నాక కొంచెం మనం పుచ్చుకుంటే తప్పే ఉందిలే, మన దేవుడు క్షమించేవాడు అనుకుంటామేమో. క్షమించేవాడు నిజమే. అక్రమములకు అవిధేయతకు తావు లేకోకుండా, జాగరూకులుగా తప్పిపోవటకు తావు లేకోకుండా జాగరూకులుగా జీవించేవారుగా అయిందాము అంటున్నాడు కదా. ఆయన అక్రమము చేయవాడు కాడు. చదువుతండి. అనుదినం తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏది లేదు. దేవుని స్తోత్రం. అనుదినము మా భారము భరించేదేవా, నిత్యము మేము నిన్ను స్తుతిస్తున్నాము. అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు. మన జీవయాత్ర భారం, మన కుటుంబ భారం భరిస్తున్నాడండి. ఆయనకు స్తుతి చెల్లించు. ఒకరోజు బహుశా మంగళవారం రాత్రి అనుకుంటాను, ఏవో ఎదురైనవి, శోధనలు, వేదనలు, అవమానాలు, ఎగతాళు, మీసాలు వెలిసినవి ఎందుకు గుర్తు వచ్చినాయో తెలియదు. వెలువైపడిన జీవితం తెలియదు, గుర్తొచ్చాయి. అట్లా సోఫా మీద కూర్చుని ఆలోచన చేసుకుంటూ నిద్రపోయాను. 3 గంటలకేమో మెడకొచ్చింది అనుకుంటాను. కూర్చుని అదే సోఫా మీద కూర్చుని 2 మాటలు ప్రార్థన చేశాను. తెలియదు నాకు. మరలా నిద్రపోయాను. ఎవరు ప్రక్కన పెద్ద నిలబడి లెక్కింపలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడూ నీకు స్తుతులు చెల్లిస్తానని పాట పాడుతా ఉన్నాను. ప్రభువులారా, చాలా మంచి పాట. మా చిన్నప్పుడు బాగా పాడుకున్న పాట అది. వచ్చి ఉందంటే, లెక్కింపలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నేను పాడతాను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ కొరకు నాయనా నీకు స్తుతులు చెల్లిస్తాను అని చెప్పి పాటంతా పాడుతున్నాడు. నా ప్రాణం నాకు అనిపిస్తుంది, నేను చూస్తానుకున్నాను. అవును కదా, దేవుడు లెక్కింపలేని మేలు చేశాడు, లెక్కింపలేని దేవుని ఇచ్చాడు, లెక్కింపలేని భద్రతనిచ్చాడు. దేవుడి స్తుతి చెల్లించాలా అని చెప్పి అనుకున్నాను. ఏమి లేచాను, నా జీవిత భాగస్వామి డ్యూటీకి వెళ్ళిపోయింది. దేవుని మందిరం వచ్చాను, యూట్యూబ్లో పాట వెతుకున్నాను. 1-2 సార్లు పాడుకొని
ఈ పరిశుద్ధ బలిపీఠం ఎదుట మోకరిల్లి, అయ్యా ఇవి ప్రాణాపాయములు, కొదువులు, కొరతలు, ఎగతాళ్ళు, విలువేయబడిన జీవితంలో, అసహించుకోబడిన జీవితంలో ఉన్నాం. అవును, నేనే ఇంకా ఏదో లేదనుకుంటున్నాను స్వామి, ఇంకేదో కొదువు ఉందని అనుకుంటున్నానయ్యా. ఆ కొదువును, ఆ కొరతను, ఆ ఇబ్బందిని, ఆ శోధనను నువ్వు తప్పకుండా తీరుస్తావు. ఎంతైనా గొప్ప దేవుడు స్వామి అని చెప్పి ఈ బలిపీఠమంతనే మోకరి నా దేవునికి, మా దేవునికి స్థుతించాను. నువ్వు స్థుతిస్తావా? తప్పిపోకుండా నేను దేవుడు కాపాడుతున్నాడు కదా, తప్పిపోకుండా నేను భద్రపరుస్తున్నాడు కదా. అవును అమ్మా, కన్నీరుతో ఉన్నా తండ్రి, కన్నీరుతో ఉన్నా తమ్ముడు, చెల్లెమ్మ, నా ప్రియ కుమార్తె, కుమారుడా, కన్నీరుతో ఉన్నా. జీవన యాత్రకి మార్గం కనపడతలా, ఓ చిన్న సూచన కనపడతలేదు. నిజమే, నిజమే. కానీ దేవుని స్తోత్రం చెప్తాం, దేవునికి మొరపెడదాం, దేవుని కృపను ఎదుగుదాం. ఆయన గుడి చేయవాడు కాదు అంటున్నాడు కదా, ఆయన అక్రమం చేయవాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచు. హల్లెలూయా. దేవుని సంతానమా, ఈ ప్రార్థన చేద్దాం. తండ్రి, అనుదినము నీ న్యాయ విధులు మాకు మాకు మా కుటుంబానికి, మా ప్రియులకు బయలుపరిచి విడుదల నుంచి జయ జీవిత మార్గాన్ని ఇప్పించయ్యా. ప్రతి కన్నీటి బాష్ప బిందువుతో స్వామి, ప్రతి రోధనతోనే నీ విడుదలలో నడిపించు స్వామి. ఆయన చేసేవాడైనా మాట్లాడలేవు. ఏమోనండి, నువ్వు క్యాబ్ అయిపోతే కానీ మా జీవితం జరిగినప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకున్నాం. ఆయన చేసేవాడు. దేవుని స్తోత్ర. అనుదినం తప్పకుండా తన న్యాయ విధులను బయలుపరిచే దేవుడు. దేవుని స్తోత్ర. ఈ బయలుపరిచే దేవుని సన్నిధానం మనం తప్పిపోకుండా జాగ్రత్తగా దేవుడు చెప్పు. మొదటి దేవుడు చూచాడు దావీదును, తదనంతరము దావీదు తప్పిపోయినవాడు. అవును, మనం చూస్తున్న దేవుని సన్నిధి మనం తప్పిపోకుండా ఉన్నట్టుగా ఈ దిన వాక్యాలు, ఈ దిన సత్యాలు, సజీవ సాక్ష్యాలు మనం బలపరిచి భద్రపరిచి ఆయన సన్నిధిలో స్థిరపరుస్తాయి కాక ఈ వాక్కులను బట్టి మనము, ఈ వాక్కులు ప్రతి బిడ్డ దీవించబడతారు కాక ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతుడైన మా తండ్రి, దావీదు భక్తుడు తప్పిపోయిన వాడు కాదు అని నీ వాక్యాలు మేము చదువుకోవడానికి మాకు నేర్పించాడు. అయితే మేము కూడా తప్పిపోకుండా, ఏ లోపంలో తవ్వికోకుండా, ఏ రీతిగా కూడా తండ్రి జారిపోకుండా మమ్మల్ని భద్రపరచండి స్వామిని. నువ్వు అక్రమం చేసే దేవుడు కాదని, అనుదినము నీ న్యాయ విధులను మాకు ఇప్పిస్తున్నానని మేము చదువుకున్నాను. అవునయ్యా, నా కుటుంబంలోనే, నీ కుటుంబంలో, ఈ బెతెస్దా కుటుంబంలో కన్నీటితో ఉన్న తల్లులు ఉన్నారు, ఓ వేదన చేత ఉన్న తండ్రులు ఉన్నారు, కన్నీటితో ఉన్నప్పుడు కుమార్తెలు, కుమారుడు, తమ్ముడు, చెల్లు ఉన్నారయ్యా. అనుదినము నీ న్యాయ విధులను బయలుపరిచి త్వరగా నీ కృప, ఓ ప్రభువాన్ని కృప చొప్పున, ఓ విశాలమ సమాధాన మార్గాన్ని, సమాధాన జీవితాన్ని, జయ జీవితాన్ని ఇప్పించి కుటుంబాలు కట్టనయ్యా, మా జీవితాలు కట్టనయ్యా, మా బిడ్డల జీవితాలు కట్టనయ్యా. ప్రభు, ఈ రోజుల్లోనే సెల్ ఫోన్ అనేది సామాన్యం అయిపోయింది. సెల్ ఫోన్ ద్వారా బిడ్డలు బానిసలైపోయారు. ఎవరి బిడ్డలు, చదువుకున్న కుమార్తెలు, కుమారులు, పెద్దలు తండ్రి ఆయన బానిసలైపోయారయ్యా. బానిసత్వం నుండి, ఈ శ్రమల బారి నుండి విడిపించవ తండ్రి. విడిపించే దేవుడు నీ స్తోత్రం, ఈ కుటుంబంలో, నీ కుటుంబంలో, బెతెస్దా కుటుంబంలో, ఈ సెల్ ఫోన్కు, లేకపోతే కంప్యూటర్కు, రకరకాల ఆటలకు రాజా బానిసలైపోయిన బిడ్డలు పట్టుకున్నాయి. వదిలిపించు. ప్రతి తండ్రికి సమాధానం ఇప్పించు, ప్రతి తల్లికి సమాధానం ఇప్పించు. ఆ బిడ్డలు చదువుకునే వారిగా చేయి తండ్రి. సెల్ ఫోన్ ఆటల ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నారయ్యా. తల్లిదండ్రులు లేక రకాల కష్టార్జితం పోగొట్టుకుంటున్నారు స్వామి. ఆర్థిక మా కుటుంబంలో జరగనివద్దు స్వామి. ఈ చిన్న బిడ్డలే మాకన్నీ తెలుసు అని ఎదురాడుతుంటారయ్యా. వాళ్ళు తెలిసినవి నిజమే, కానీ దానిలోనే ప్రమాదం దాగిందయ్యా. బిడ్డలకు నువ్వు బోధించవయ్యా. బోధించే దేవుడు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ కృప చూపిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా దీన్ని వాక్కులు వింటున్న వారికి కూడా నిరూపించాలి, కనికరించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.